నమశంకరాయ. 22వ తారీఖు జూన్ నెలలో అష్టమి తిథి ఉంది. సోమవారం అయింది. ఉత్తర నక్షత్రము ఉదయం 10 గంటల 24 నిమిషాల వరకు, సాయంకాలం వరకు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి హస్త నక్షత్రం ఉంటుంది రాత్రి వరకు. సో ఈ రోజున ధూమావతి జయంతి, దశమహావిద్యలలో 7వ విద్య. ఈ అమ్మవారు సకల బంధాలని దూరం చేసుకున్నటువంటి వాళ్ళకి దగ్గర చేసే దేవత. అలాగే విడిపోయినటువంటి కుటుంబ సభ్యులు మళ్ళీ ఈ అమ్మవారి ఆరాధన వల్ల కలుసుకుంటారు. సంపదకి అధిదేవత. తెలియకుండా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. ఆ ప్రయత్నాల్లో మనకు తెలియకుండా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటుంటాయి. ఈ ఆటంకాల నివారణ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. అలాగే ఆరోగ్య ప్రదాత కూడా ఈ అమ్మవారే. కాబట్టి ఈ అమ్మవారిని 10 గంటల 24 నిమిషాల తర్వాత హస్త నక్షత్రం వస్తుంది. కాబట్టి ఈ హస్త నక్షత్రం మనఃకారకుడైనటువంటి చంద్రుడు హస్త నక్షత్రానికి అధిపతి. కాబట్టి ఆ సమయంలో అమ్మవారి చిత్రపటానికి కానీ లేదా లలిత అమ్మవారి చిత్రపటానికి కానీ చక్కగా ఈ అమ్మవారికి తాజా పుష్పములు వాడకూడదు, కాస్త వాడిన పుష్పాలు వాడాలి. కాబట్టి వాడిన పుష్పమాల వేసి ధూమవతి అమ్మవారి కవచాన్ని 41 సార్లు, ధూమవతి అష్టోత్తరముతో వాడిన పుష్పాలతో అమ్మవారికి అర్చన, అలాగే ఆవ నూనెతో దీపారాధన ఈ అమ్మవారికి విశేషంగా ప్రీతికరం. చేసిన తర్వాత తాజా పండ్లు కాకుండా డ్రై ఫ్రూట్స్ ఈ అమ్మవారికి ప్రీతికరం. కాబట్టి డ్రై ఫ్రూట్స్ నైవేద్యము, నల్ల నువ్వులు, డ్రై ఫ్రూట్స్, అలాగే ఇవన్నీ నైవేద్యంగా అమ్మవారికి సమర్పించినట్లయితే తప్పక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ సమస్యలు అచిరకాలంలోనే పూర్తిగా నివారణ అయిపోయి మీ కోరిక నెరవేరుతుంది. అయితే అమ్మవారిని నాకు ఈ కోరిక తీర్చమ్మా అనకూడదు. ఈ సమస్య నుంచి పరిష్కార మార్గం చూపమ, ఈ సమస్య పరిష్కార మార్గం చూపు తల్లి అని అడగాలి. ఇంతటి మహత్యము కలిగినటువంటి అమ్మవారి విశిష్టమైన జయంతి మళ్ళీ ఇంకొక సంవత్సరానికి కానీ రాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో దశమహావిద్యలలో భాగమైనటువంటి ధూమావతి, ప్రత్యంగిర, బగళాముఖి హోమాలు, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 22వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.